నటభూషణ శోభన్ బాబు నటించిన అద్భుత చిత్రం మానవుడు దానవుడు. శత్రువుకు కూడా అవసరమైతే వైద్యం చేసి ప్రాణాలు పోసే డాక్టర్ వేణుగా, డబ్బు కోసం ఏ పనైనా చేసే కిరాయి హంతకుడు జగన్గా శోభన్ బాబు విభిన్న కోణాలు కలిగిన రెండు పాత్రలను పోషించిన చిత్రం మానవుడు దానవుడు. ఉషశ్రీ ప్రొడక్షన్స్ పతాకంపై పి చిన్నప్పరెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఆయనే ఈ సినిమాకు కథ, స్క్రీన్ ప్లే సమకూర్చడం విశేషం. పి చంద్రశేఖరరెడ్డి దర్శకత్వంలో రూపొందిన మానవుడు దానవుడు చిత్రంలో ఊర్వశి శారద హీరోయిన్ గా నటించారు. 1972 జూన్ 23న ఈ సినిమా విడుదలైంది. ఆ ఏడాది విడుదలైన అన్ని బ్లాక్ అండ్ వైట్ సినిమాల్లో ముందంజలో నిలిచింది. గుంటూరు సరస్వతి టాకీస్ లో 42 రోజులు, విజయవాడ శ్రీలక్ష్మి టాకీస్ లో 41 రోజులు ఏకధాటిగా హౌస్ఫుల్ కావడం విశేషం. ఈ సినిమా మీద పెట్టిన పెట్టుబడి మొదటి 2 వారాల్లోనే వచ్చేయడం ఆ రోజుల్లో విశేషంగా చెప్పుకున్నారు. శోభన్ బాబు సినీ రంగానికి వచ్చి అప్పటికి పుష్కర కాలం. చిన్న చిన్న వేషాల నుంచి పెద్ద వేషాలు, కథానాయక పాత్రల దాకా ఆ 12 ఏళ్లలో 70కి పైగా సినిమాల్లో నటించారు. ఎన్టీఆర్, ఏఎన్ఆర్ల వంటి స్టార్స్ పక్కన సమకాలీన హీరో కృష్ణతోనూ నటిస్తున్నారు. వీరాభిమన్యు, మనుషులు మారాలి, కళ్యాణ మండపం లాంటి హిట్లు వచ్చినా సోలో హీరోగా నిలదొక్కుకోలేదు. పెద్ద బ్రేక్ కోసం ఎదురు చూస్తున్న శోభన్ బాబుకి 80వ సినిమాగా విడుదలైన తహసీల్దార్ గారి అమ్మాయి చిత్రంతో నిరీక్షణ ఫలించింది. వెనక్కి తిరిగి చూసుకోకుండా ఆ చిత్రం ఆయన్ని సోలో హీరోగా నిలబెట్టింది. ఆయన దశ తిరగడంతో ఆ వెంటనే చెల్లెలి కాపురం, సంపూర్ణ రామాయణం, మానవుడు దానవుడు ఇలా వరుస హిట్స్ రావడంతో ఆయన వెనక్కి తిరిగి చూసుకోలేదు. స్టార్ హీరో అయ్యారు. 15 ఏళ్ల పాటు అదే హోదాలో కొనసాగి ప్రేక్షకుల్ని అలరించారు. అంతవరకు సాఫ్ట్ హీరోగా మహిళా ప్రేక్షకుల ఆదరణ పొందిన నటభూషణ శోభన్ బాబును బాక్స్ ఆఫీస్ వసూళ్లు రాబట్టగలిగిన తారగా నిలబెట్టి ఆయన వృత్తి జీవితాన్ని టాప్ గేరుకు తీసుకువెళ్ళిన చిత్రం మానవుడు దానవుడు. ఈ సినిమాలో ఆయన పోషించిన జగన్ పాత్ర ప్రభావం పుష్కర కాలం ఉందంటే అతిశయోక్తి కాదు. ఆ రోజుల్లోనే చెన్నైలోని మెహతా నగర్లో ₹1,00,000 ఖర్చుతో శోభన్ బాబు ఇల్లు కట్టుకున్నారు. 14,000 అప్పు అయ్యింది. కానీ ఇల్లు కట్టిన వేళ మంచిది. అందులోకి వెళ్ళిన తర్వాతే మానవుడు దానవుడు చిత్రంలో నటించే అవకాశం ఆయనకు వచ్చింది. బెంగళూరులో బస్ కండక్టర్గా పనిచేస్తున్న సమయంలో ఈ సినిమాను 14 సార్లు చూశానని తలైవా రజనీకాంత్ చెప్పడం విశేషం. హీమేన్ శోభన్ బాబు నటించిన సంపూర్ణ రామాయణం చిత్రం 100 రోజులు పూర్తి చేసుకున్న రోజునే మానవుడు దానవుడు చిత్రం విడుదల కావడం విశేషం. సంచలనం సృష్టించిన ఈ చిత్ర విశేషాలు సేకరించి మీకు అందిస్తున్నాం. గూగుల్లో వెతికినా లభించని సమాచారం ఇది. మానవులంతా దానవులుగా మారి నేడు జరుగుతున్న దిశ, నిర్భయ లాంటి సంఘటనల్ని గుర్తు చేస్తున్నారు. ఈ సినిమాలో హీరో అక్క అటువంటి అకృత్యానికి బలి అవుతుంది. హీరో చిన్నతనంలో ఈ సంఘటన జరగడంతో పెరిగి పెద్దయ్యాక ఇలాంటి మానవ మృగాలను ఏరివేయడానికి దానవుడిగా మారతాడు. సినిమాలో మరో విశేషం ఏమిటంటే పగలు మంచివాడుగా కనిపించే డాక్టర్ రాత్రి వేళల్లో మానవ మృగాలను వేటాడుతుంటాడు. 14వ రీలు వచ్చే వరకు సినిమాలో 2 శోభన్ బాబులు ఉన్నారనే ప్రేక్షకులకు అనిపిస్తుంది. అయితే ఒకే వ్యక్తి సందర్భానుసారంగా ఇలా 2 గెటప్స్లో కనిపిస్తాడన్నది పతాక సన్నివేశాల్లో మాత్రమే బయట పెట్టడం ఆ రోజుల్లో ఆడియన్స్ వెరైటీగా ఫీల్ అయ్యారు. అదే ఈ సినిమాకు పేయింగ్ ఎలిమెంట్ అయ్యింది. ఉషశ్రీ పిక్చర్స్ సంస్థ పి చంద్రశేఖరరెడ్డి దర్శకత్వంలో మానవుడు దానవుడు చిత్రాన్ని నిర్మించింది. మొదట జగన్కు సంబంధించిన సన్నివేశాలను చిత్రీకరించారు.
నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్ర అన్నా సరే, కానీ ఈ పాత్ర మరి ఇంత దారుణంగా ప్రవర్తిస్తుంది ఏమిటండి? అందంగా ఉన్న నా ముఖాన్ని ఇలా మార్చేశారు, ఆ క్రాఫ్ ఏమిటి, మీసం ఏమిటి అని సెట్లో సరదాగా అంటుండేవారు శోభన్ బాబు. జగన్ సన్నివేశాలు చిత్రీకరించిన తర్వాత డాక్టర్ వేణు సీన్లు తీశారు పిసి రెడ్డి. హీరో శోభన్ బాబు, హీరోయిన్ శారద ఇద్దరు బిజీ ఆర్టిస్టులే. అందుకని వారి డేట్స్కు అనుగుణంగా 5 షెడ్యూల్స్లో చిత్రాన్ని పూర్తి చేశారు పిసి రెడ్డి. శోభన్ బాబు అక్కగా కృష్ణకుమారి, విలన్గా సత్యనారాయణ నటించారు. శోభన్ బాబు తల్లిగా మాలతి, జగన్ అసిస్టెంట్గా రాజబాబు, పోలీస్ ఆఫీసర్గా అతిథి పాత్రలో కృష్ణంరాజు నటించారు. ఈ చిత్రంలో నారాయణ రెడ్డి ఎవరు వీరు ఎవరు వీరు అనే పాట రాశారు. వ్యభిచార గృహాల్లో మగ్గుతున్న మహిళల గురించిన పాట ఇది. రోజుకి 2-3 షాట్స్ చొప్పున 20 రోజుల పాటు ఈ పాట తీయడం విశేషం. చెన్నైలోని ప్రసాద్ రికార్డింగ్ థియేటర్లో రికార్డైన తొలి పాట ఇదే. ఈ నేపథ్య గీతాన్ని బాలు పాడారు. ఇంత మంచి పాటను నేను పాడకుండా నేపథ్య గీతంగా చిత్రీకరిస్తారా అని శోభనబాబు ఫీల్ అయ్యారు. తమిళంలో ఈ సినిమాను నిర్మించినప్పుడు ఈ పాటలో హీరో శివాజీ గణేశన్కు లిప్ మూమెంట్ పెట్టారు, కానీ అది అక్కడి ప్రేక్షకులకు నచ్చలేదు. ఈ సినిమాలో శోభన్ బాబుపై చిత్రీకరించిన అణువు అణువున వెలసిన దేవ పాట ఇప్పటికీ వినిపిస్తోంది. మానవుడు దానవుడు చిత్రం 1972 జూన్ 23న విడుదలైంది. ఈ సినిమాకు పెట్టుబడి 3,60,000. మొదటి 2 వారాలకు 11 లక్షల వసూలు చేసింది. హీమెన్ శోభన్ బాబును మరో 15 ఏళ్ల పాటు నెంబర్ 2లోనే ఉండేటట్లు చేసిన చిత్రం మానవుడు దానవుడు. ఈ చిత్ర విజయం తర్వాత తన పారితోషికాన్ని ₹1,00,000 పెంచారు శోభన్ బాబు. అప్పట్లో ఒక హీరో ₹1,00,000 పైగా పారితోషికం తీసుకోవడం శోభన్ బాబుతోనే ప్రారంభం. విజయవాడలో అగ్ని ప్రమాద బాధితుల సహాయార్థం జూన్ 23న రాత్రి 9:30కు విజయవాడలోని అలంకార్ థియేటర్లో ప్రత్యేక ప్రదర్శన జరిగింది. ఈ ప్రదర్శన ద్వారా వచ్చిన ₹18,000 విరాళంగా ఇచ్చారు. తెలుగు చలనచిత్ర చరిత్రలో బెనిఫిట్ షో ద్వారా ₹18,000 వసూలు చేసిన తొలి చిత్రంగా మానవుడు దానవుడు 50 ఏళ్ల క్రితం రికార్డైంది. తెలుగు చలనచిత్ర చరిత్రలో హీమ్యాన్ వన్ లైనర్ పంచ్ డైలాగులకు శ్రీకారం చుట్టిన చిత్రం మానవుడు దానవుడు. అలాగే జగన్ పాత్రను మాస్ ప్రేక్షకులు ఆదరించినట్లు అంతకుముందు సాంఘిక చిత్రాల్లో మరే ఇతర మాస్ పాత్రను ఆదరించలేదు. మానవుడు దానవుడు చిత్రాన్ని శివాజీ గణేశన్ హీరోగా ఎంగళ్ తంగరాజా పేరుతో తమిళంలో తీశారు జగపతి అధినేత విబి రాజేంద్ర ప్రసాద్. అక్కడ కూడా ఈ సినిమా విజయం సాధించింది. ఆ తర్వాత హిందీలో వినోద్ ఖన్నా హీరోగా మన తెలుగు నిర్మాత డూండి స్వీయ దర్శకత్వంలో ఆధా దిన్ ఆధీ రాత్ పేరుతో నిర్మించారు. మలయాళంలో మధు శారదా జంటగా ఇదానేంటి వలి పేరుతో తీశారు. తదనంతర కాలంలో శోభన్ బాబు నెగటివ్ టచ్ ఉన్న పాత్రలో నటిస్తే వాటికి జగన్ అని పేరు పెట్టేవారు. అలాగే శోభన్ బాబు హీరోగా జగన్ పేరుతో ఓ సినిమా తీశారు దర్శకరత్న దాసరి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, వెంటనే సబ్స్క్రైబ్ కూడా చేయండి.